శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు గోచార రీతిగా తులారాశి వారు చాలా శక్తివంతంగా ఉండబోతున్నారు. సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా చురుకుదనంతో అనేక కార్యక్రమాలు చేసుకునే అవకాశం మీకు దేవుడు గ్రహాల రీతిగా ఇవ్వబడుతుంది. అతి శక్తివంతమైన స్థానంలో చంద్రుడు ఈరోజు చేరడం చాలా సంతోషకరం. 5వ స్థానం అంటే కుంభరాశిలోకి చివరి శనితో కలవడం ఇదే. తరువాత కుంభరాశిలో శనిదేవుడు మార్పు కలగబోతున్నాడు. 29-31 తారీఖుకి సంపూర్ణంగా ఆయన మీనరాశికి వెళ్ళడం జరగబోతుంది. పంచమ రాశిలో ఉన్న శనిదేవుడు 6వ స్థానానికి వెళ్ళడం చాలా శ్రేయస్కరం, చాలా సంతోషం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు, మానసిక ఒత్తిడి అనేది సంపూర్ణంగా తొలగిపోతుంది. ఎందుకంటే 5వ స్థానంలో ఉన్న శనిదేవుడి వల్ల తులారాశి వారికి చాలా నీరసంగా, ఉత్సాహం లేకుండా ఏదైనా కార్యక్రమం సాధించాలి అంటే సింహంలాగా వెళ్ళడానికి అవకాశం ఉన్న వాళ్ళు 2.5 సంవత్సరం అందరి ముందర తల దించుకొని చాలా కష్టరీతిగా వాగ్దానం ఇవ్వలేక ధన సంపాదన ఖర్చు చేయలేని పరిస్థితిలో చాలా బాధలు పడ్డారు. ఒక పక్క కుటుంబ కష్టాలు, మానసిక ఒత్తిడిని, అలాగే ఎన్నో ఆరోగ్యపరమైన విషయాలలో కూడా చాలా బాధలు కూడా పడ్డారు. త్వరగా మనం దాంట్లో నుంచి బయటపడడం జరగబోతుంది. ఈరోజు చివరి స్థాయిలో చంద్రుడు శనిదేవుడు కలవడం చాలా మంచిదే. నక్షత్రం ధనిష్ట నక్షత్రం. 27 నక్షత్రాల్లో శక్తివంతమైన నక్షత్రం ఈరోజు కలగడం మనం అదృష్టం. అలాగే ఈరోజు సంపూర్ణంగా సూర్య ఉదయం, ఈరోజు బుధవారం. ఈ బుధవారం అంటేనే చాలా మంచి రోజు. మనం చాలా కార్యక్రమాలు చేసుకునేదానికి అవకాశం ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు వాహనం కానీ, ఏదైనా వస్తువులు కానీ, పొదుపు చేయాలని డబ్బులు కానీ, ఒక సెటిల్మెంట్ చేసుకునేదానికి కానీ కొద్దిగా పర్వాలేదు, చేసుకోవచ్చు. మీరు ఆ దృష్టి కూడా చాలా వేగవంతం చేయండి. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి శుభతరుణంలో జరుగుతుంది. అలాగే ప్రేమ విషయంలో మనసులో ఉన్న సంతోషాన్ని పూర్తిగా తొలగించబడుతున్న ఈ తులారాశి వారికి ప్రేమలో ఎన్నో ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, దూరమైన వాళ్ళు దూరమయ్యారు, దగ్గర చేరాలనుకున్న వారు దగ్గర చేరలేకపోయారు. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు పడ్డారు చాలా కాలంగా. మీకు రాబోయే కాలం అలాంటిది ఉండదు. ఇంకా మీరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అపనిందలు, అపార్థాలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అందువల్ల ప్రశాంతంగా ఉండండి. జరగబోయే రోజుల్లో అమావాస్య తర్వాత మన జీవితంలోనే, మన మనసులో కానీ, మన శరీరంలో ఉత్సాహం కానీ 100% చాలా మెరుగైన ఫలిత స్థానానికి అందుకోబోతుంది. నిరాశ కలిగిన వారు త్వరగా అదృష్టవంతులవుతారు. ప్రత్యేకమైన దృష్టి, ప్రతి జీవితంలో పైకి రావాలనే అనుకున్న వాళ్ళు చాలా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. కొన్నిటికి బానిసయ్యి అప్పులు పాలయ్యి ఉంటారు చాలామంది. చెప్పిన మాట వినలేని పరిస్థితుల్లో ఎన్నో రోజులుగా ఉన్నవారు మార్పు కలగబోతారు. చాలా బానిసత్వమైన జీవితాన్ని, ఎన్నో అలవాట్లు పడిన ఈ దేహం త్వరగా మంచివారుగా మార్పు కలగబోతున్నారు. విజయ అవకాశాలు నిండు కలిగిన రోజు. అందువల్ల విద్య విషయంలో పట్టుదల పట్టాలి. చదువులో, పరీక్షల యందు విజయం పొందగలుగుతారు.
పోటీ పరీక్షల్లో కూడా అధికారాన్ని కైవసం చేసుకునే రోజు ప్రారంభం అవ్వబోతుంది. అది ఈరోజు మొదటి రోజు. ఈ అమావాస్య దగ్గర ద్వాదశి తిథి ఈరోజు ఉంటుంది. కానీ చంద్రుడైన గ్రహాలలో మార్పు ఉండడం వల్ల ఈరోజు నక్షత్రం సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అలాగే వ్యాపార రంగం చాలా మానసిక ఒత్తిడితో లాభాలని సొంతం చేసుకోవాలని అనుకున్నవారు, అలాగే లాభాలని రెట్టింపు సంఖ్యలో చేయాలని వ్యాపారంలో దిగినవారు అందరికీ నష్టం జరిగిందే తప్ప అధికారికంగా వచ్చిన డబ్బులు ఎలా వెళ్ళిపోయిందో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. త్వరగా కోలుకుంటారు. ఇంకా రాబోయే రోజుల్లో మీకు 30వ తారీఖు తర్వాత మీకు ధనం అనేది ఇంకా మీట తరగదు, ఇబ్బందులు కాదు. మానసిక ఒత్తిడి, ధనం వల్ల ఇబ్బంది రాదు. అందువల్ల ఉద్యోగస్తులకి మానసికంగా ధైర్యం లేక ఎదుటి వాళ్ళని ఏమి అనుకోకుండా కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని విమర్శించినా చాలా కష్టరీతిగా ఉన్న మీరు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. రాబోయే దినాల్లో మీకు మంచి రోజులు రాబోతుంది. మీ అధికారాన్ని మళ్ళీ కైవసం చేసుకుని మీరు ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం మీకు కలుగుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అలాగే తులారాశి వారికి సంపూర్ణమైన గ్రహాల మద్దతు రాబోతుంది. త్వరగా మీరు మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. షష్ఠ కూటమి గ్రహాలు అని వినబడుతున్నారు. పంచమ గ్రహాధిపతులు ఒక స్థానంలో ఉన్నాయి. రేపటికి ఎల్లుండి లోపల మీకు షష్ఠ కూటమి గ్రహాలు వస్తాయి. కానీ మన తులారాశి వారికి ఎటువంటి ఇబ్బందులు రాదు. అందువల్ల 1, 2, 3 దినాల్లో ధ్యానం చేస్తూ సంపూర్ణంగా దైవ దర్శనం చేసుకుంటూ 9 రోజులు దైవ దర్శనం ప్రతిరోజు వెళ్ళండి గుడికి. మీ ఇష్ట దేవతలని కొలవండి, గురువుని సహకారం తీసుకోండి. ఆరోగ్యపరంగా నిరీక్షణం చేయకండి. ఆరోగ్యపరమైన ఆహార నియమాలని పాటించండి. మనసులో బాధలని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి. మాటలు కానీ, వాహనాల్లో పోయేటప్పుడు కానీ అన్నిట్లో మీరు మార్పు కలగాలి. చాలా సానుకూలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మనసుని ఎంత ప్రశాంతత పెట్టుకుంటే అంత మంచిది. వాహనంలో పోయేటప్పుడు వేగం తగ్గించండి, ప్రశాంతంగా వెళ్ళండి. కుటుంబంలో గొడవలు, మానసిక ఒత్తిళ్ళు ఎవరైనా మిమ్మల్ని కలత చెందినా దాన్ని ప్రత్యేకంగా దృష్టితో చూడకండి. చూసి చూడనట్లు వెళ్ళి మీ జీవితంలోని అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళండి. తులారాశి వారికి ప్రత్యేకమైన రోజులు ప్రారంభం అవుతుంటాయి. రాబోయే రోజుల్లో మంచి రోజులుగా ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఇంకా ఎప్పటికీ రాకుండా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటాం. కష్ట సుఖాలను సరి సమానంగా ఇస్తున్న తులారాశి వారికి ప్రత్యేకంగా అదృష్ట దినాలుగా మారబోతుంది.